జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. జామా, ఏం చేస్తున్నావు? ఇప్పటి నుండి నిన్ను బాగా చూసుకోవాలనుకుంటున్నాను ఆద్య. నీ పక్కన పడుకుంటే నీకు డిస్టర్బెన్స్ అవుతుందని నేను కింద పడుకుంటున్నాను. హా? ఎందుకు రామలక్ష్మి? నువ్వు నా పక్కన ఉంటే డిస్టర్బెన్స్ అని ఎవరు చెప్పారు? అది కాదాద్య. ఒకప్పుడు మనసులో ఉన్నది ధైర్యంగా చెప్పాలన్న నువ్వే ఇప్పుడు నా దగ్గర ఏదో దాస్తున్నావు. నా వల్ల ఇబ్బంది పడుతున్నావేమోనని నాకు అనిపిస్తుంది. నువ్విక్కడ ఎలాంటి ఇబ్బంది పడకూడదు ఆద్య. సంతోషంగా ఉండాలి. నీకేం కావాలన్నా నన్ను అడుగు. ఎంత కష్టమైనా నేను తీసుకొచ్చిస్తాను. ఇక నుంచి ఈ రూమ్ నా రూమ్ కాదాద్య, నీ రూమ్. నేను నీ మనిషిని. ఇంకొకసారి మమ్మల్ని వదిలేసి ఆస్ట్రేలియా వెళ్ళిపోవాలన్న ఆలోచన కూడా నీకు రాకూడదు. నువ్వెప్పుడు నాకు తోడుగా ఉండాలి. నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నప్పుడు నేనెంత ఏడ్చానో తెలుసా? మా అమ్మే ఊరెళ్తున్నట్టు అనిపించింది. అక్క చెల్లెలి బంధం, అమ్మను మించిన త్యాగం, మమతను కమ్మిన మేఘం, పడమటి సంధ్యారాగం. నన్ను క్షమించు రామలక్ష్మి. నువ్వు వెళ్ళిపోతే నేను తట్టుకోలేనాద్య. ఇన్నాళ్ళు అమ్మ ప్రేమలో అక్కలేని లోటు కనిపించలేదు, కానీ నా జీవితంలోకి నువ్వు వచ్చాక అక్కుంటే లైఫ్ ఎంత బాగుంటుందా అని అనిపించింది. ఈ చెల్లెల్ని వదిలి ఎప్పుడూ నువ్వు వెళ్ళకూడదు. లేదు రామా, నేను వెళ్ళను. నీ దగ్గరే ఉంటాను. ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతావు కదా? నీకోసం ఉండిపోతాను. నువ్వు ఉండడానికి నాన్న కూడా ఒప్పుకున్నారు. నాన్న ఒకసారి బాధ్యత తీసుకుంటే కన్న కూతురు కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. నీకు కిషోర్ బాబాయ్ని కూడా గుర్తురానంతగా చూసుకుంటారు. నీకు కూడా నాన్నంటే ఇష్టం కదా? అయితే ఇక్కడే ఉండిపోతావు కదా? ఇక్కడే ఉండిపోతాను. కానీ నాకొక్కటే బాధగా ఉంది. ఏంటి? నువ్వు వచ్చింది అమ్మ కోసం అని చెప్పావు, నా కోసం రాలేదు. ఏ రామలక్ష్మి నీకు గుర్తు రాలేదా? నా పేరు చెప్తావు అనుకున్నాను. నాకు పెద్దమ్మ అంటే చాలా ఇష్టం రామా. నువ్వంటే ప్రాణం. తను నాకు పెద్దమ్మ అయితే నువ్వు చిన్నమ్మవి. మీరిద్దరూ ఒకటే నాకు. మరి మా మమ్మ నేల మీద పడుకుంటే నాకు నిద్రలా పడుతుంది. నువ్వు కూడా బెడ్ మీదే పడుకోవాలి. పద పద పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.